అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 16. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ 1:3. ఇది ఎంతో స్పష్టముగా ఉన్నది. ఆయన ఇప్పుడే పరసంబంధమైన సకల ఆశీర్వాదములతో మనల్ని ఆశీర్వదించెను. గమనించుడు, కొన్ని మాత్రమే కాదు, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. సమస్తమును మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. ఎఫెసీ 1:3, 1 కొరింథీ 3:22-23. ఊహించుము, నీవు ఏదో కొనవలనని అనుకొని లండన్లో అతిపెద్ద దుకాణమునకు వెళితివి. ఈ దినములలో వారికి సూపర్ మార్కెట్లు ఉన్నవి. అట్టి స్థలములలో నీకు కావలసింది ఏదైనా నీవు కొనుక్కోవచ్చును. నీవు ఒక చిన్న సూట్ కేసును కొనుగోరి అక్కడికి వెళితివి. నీవు ఆ సూపర్ మార్కెట్ అంతా తిరిగి ఒక చిన్న సూట్ కేసును చూపి దీని ఖరీదెంత అని అడిగిన ఎడల ఆ యజమాని, ఈ వస్తువులన్నీ మీవే, వేల చెల్లించని అవసరం లేదు, అన్నీ ఉచితమే, నీవు వాహనములు తెచ్చుకొని నీవు కోరినవన్నీ తీసుకుని వెళ్ళవచ్చును అని చెప్పిన ఎడల ఎంత ఆశ్చర్యపడదు? నీవు ఆశ్చర్యపడవా? నీవు కేవలం ఒక చిన్న సూట్ కేసు కొరకు వచ్చితివి, కానీ యజమాని ఈ సూపర్ మార్కెట్ అంతా నీదే, నీవు అంతా తీసుకుని పోవచ్చునని ఎడల అది ఆశ్చర్యముగా ఉండదా? నీవు ఆ విషయమునే ఇక్కడ చూస్తున్నావు. మనం దేవుని యొద్దకు వెళ్ళి, దేవా, నా యెడల దయ చూపించుము, నా పాపములు క్షమించుము, నన్ను శిక్షింపకుము, నా యెడల దయ చూపుము అని అడిగిన యెడల ప్రభు మనతో, నా కుమారుడా, నిన్ను నేను క్షమించుడు మాత్రమే కాదు, నా పరలోకమంతయు నీకు ఇచ్చేదను అనును. దేవుని వాక్యము అదే చెప్పుచున్నది. ఇవి నా మాటలు కావు. దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ 1:3. ఇది అద్భుతమైన రక్షణ కాదా? ఇది గొప్ప రక్షణ. మన ప్రభువు మనము తన సంపూర్ణతతో నింపబడవలనని కోరుచున్నారు. అందుచేతనే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనవలెను. ఎఫెసీ 3:19. ఎట్టి ప్రేమ! అదే అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన. దేవుని ప్రేమ ఎంతో గొప్పదని మనం అర్థం చేసుకునవలను. అది మన జ్ఞానమునకు మించినది, మన గ్రాహ్యమునకు మించినది. అది మిక్కిలి గొప్పది, అసమానమైనది. అన్నిటినీ మించిన ఆశ్చర్యం ఏదనగా ఆయన సంపూర్ణతచే మనము నింపబడవలనని దేవుడు కోరుచున్నారు. మనలో ఆయన రక్షణ కార్యము సంపూర్ణమైన ఎడల మనము దేవుని సంపూర్ణతచే ఎట్లు నింపబడదుమో గ్రహించగలం. అందుచేతనే దేవుడు మనము తన సంపూర్ణతతో నింపబడిన రాజులముగా నిత్యత్వం వరకు తనతో నుండగోరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.